కడపలో 3 రోజుల పాటు నిర్వహించనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి గురువారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి నుంచి కడపకి టీడీపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పండగైన మహానాడుకి కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి నుంచి 110 బస్సులు పండగైన మహానాడుకి కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి నుంచి 110 బస్సులు 200-250 కార్లు దాదాపు 5,000 మంది ఈరోజు మహానాడుకి బహిరంగ సభకు వెంకటగిరి నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరిగింది. అడుగడుగున ఎక్కడ చూసినా పండగ వాతావరణం పసుపు మయమైపోయింది ఈ 4 జిల్లాలు. అదేవిధంగా కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోయిన మా నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి, మా కుటుంబ సభ్యులకి ఆహారం భోజనాలు దొరకతాయో దొరకవో అని మా కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాజంపేటలో 5,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేశాం. అందరూ కూడా భోజన ప్యాకెట్లు తీసుకొని బహిరంగ సభకు పోయి బహిరంగ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్